హాయ్ గైస్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బేసిక్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ టాక్ బాగున్నప్పటికీ కూడా మన తెలుగు స్టేట్స్ నుంచి కలెక్షన్స్ ఎందుకు రావట్లేదు? జనరల్ గా దీనికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటైతే మన అందరికి తెలిసిందే, నేను కూడా చాలా సార్లు చెప్పాను మీకు నా ప్రీవియస్ వీడియోస్ లో. అండ్ నెక్స్ట్ రీజన్ అయితే పర్టికులర్ గా ఇదే అని చెప్పలేను, కానీ దాదాపుగా ఇదే అయి ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఆల్సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, దీన్నైతే ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. కానీ నాకు ఎందుకో ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చేమో కదా అనిపిస్తుంది. మరి ఆ రీజన్ ఏమైందో తెలుసుకునే ముందు కొంచెం ఈ వీడియోని లైక్ చేసి, కొత్త వాళ్ళు అయితే గనక మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వచ్చేసినట్లయితే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమా అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. సో ఎవరు కోప్పడద్దు, నేను దీనికి రీజన్ కూడా చెప్తా. జనరల్ గా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంటే ఏజ్ లిమిట్స్ లేకుండా 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అంతెందుకు మొన్న నేను రిలీజ్ రోజు థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి 50-60 ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేనైతే ఫుల్ షాక్ అనమాట. ఈ రోజుల్లో కూడా కుర్రోల్లాగా ఎర్లీ మార్నింగ్ షోకి వస్తున్నారంటే ఇంకా ఆ రోజుల్లో ప్యాకాడీస్ ఉంటారు. సో కొంచెం ఈ విషయం పక్కన పెడితే, మనమైతే కుర్రోలు మామ. ఇప్పుడు ఒక పార్ట్ 2 సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి ముందు పార్ట్ 1 చూడాలనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే దానికి ఇంటర్లింక్ ఉంటుంది, లేకపోతే ఆ క్యారెక్టర్లు తెలియాలి, పేర్లు తెలియాలి. సో ఎలా అని చెప్పి మనం పార్ట్ 2 అనేది ఖచ్చితంగా అందరూ చూస్తారు. సారీ పార్ట్ 2 అన్న పార్ట్ 1 అంతే కదా. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ ఆ పార్ట్ 1 చూసే వచ్చుంటారు. ఒకవేళ చూడకపోయినా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి వెంటనే డౌన్లోడ్ పెట్టి చూసేస్తాం. కానీ అది అందరూ చూడాలంటే కుదరని పని. పైగా అది ఎప్పుడో 2018-19 లో రిలీజ్ అయింది. అది కూడా హిందీ. తెలుగులో కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. నాకు ఎందుకో ఇదేమో బిగ్ రీజన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 లో రితిక్ గురించి తెలిసింది కాబట్టి డైరెక్ట్ గా పార్ట్ 2 లో ఫైట్ అయితే స్టార్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఎందుకు రితిక్ ని పట్టుకోవాలనుకుంటున్నాడో అది ఎవరికి తెలియదంటే ఐ మీన్ పార్ట్ 1 చూసుంటే అర్థమవుతుంది ఎన్టీఆర్ ఎందుకు రితిక్ ని పట్టుకోవాలనుకుంటున్నాడు అనే విషయం. పైగా మన వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చేజింగ్ సీక్వెన్సెస్, ఇలా ట్రైన్ మీద ఫైట్లు, ఫ్లైట్ లో ఫైట్లు ఇలాంటివి నచ్చవన్నమాట. మన వాళ్ళకి ఏంటంటే ఫైట్స్ అనేవి కొంచెం రియలిస్టిక్ గా మాస్ గా ఉండాలి. కత్తితో నరకడం ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటివి ఉంటే మన వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుతారు. కాకపోతే ఇదైతే మంచి మూవీ, కొత్తగా ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఉంటే అట్రాక్ట్ అవుతారు. మూవీ టీం వాళ్ళు చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లో ఒక 10 minutes 5 minutes యానిమేషన్ ద్వారా ఆ పార్ట్ 1 పాత స్టోరీని కొంచెం షార్ట్ గా చెప్పుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆ పార్ట్ 1 స్టోరీ అనేది ఎవరికి తెలియదు, థియేటర్స్ లో వెళ్ళేది కాబట్టి కొంచెం వీళ్ళు లేట్ అయినా పర్లేదు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళుంటే ఇంకా అదిరిపోయేది బొమ్మ. యాక్చువల్లీ మీరు చూసారో లేదు కానీ పార్ట్ 1 మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే కానీ, యాక్టింగ్ కానీ. యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళు చూపించే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇవే అనమాట రీజన్స్. ఇంకా చాలా ఉండొచ్చు, కాకపోతే అందులో ఇవి కూడా కొన్ని అయ్యి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో మరి నా రీజన్స్ తో ఎవరైనా అగ్రీ అవుతే గనక ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకుంటాను ఎంతమందికి నాలా ఈ థాట్ వచ్చింది అనేది. అండ్ మీ దగ్గర కూడా ఏదైనా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ కలెక్షన్స్ రాకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉందన్నమాట. మార్నింగ్ 7 o'clock కి నేను మూవీ చూసి వస్తే ఈవినింగ్ 4 o'clock కి మూవీ అయితే ప్లాట్ఫామ్ మీద ఉందన్నమాట. ఐ హోప్ అంతమందికి అర్థమవుతుంది అనుకుంటా ఏ ప్లాట్ఫామ్. ఎలాగో వాళ్ళు ఇష్టపడిన మూవీస్ రివర్స్ అయిపోయాయి కాబట్టి ఇంకెలాగో ఈ వార్ 2 మూవీకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మళ్ళీ థియేటర్కి వెళ్తే వీళ్ళకి కలెక్షన్స్ వచ్చేసి మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది, ఇంకెందుకులే అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ మీద కానించేస్తారు. సో ఇదే అనమాట ఇవాళ వీడియో నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.